విజయవాడకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? పాండవులు వనవాసం చేస్తూ దారుకవనానికి వచ్చినప్పుడు వారిని వేదవ్యాసుడు కలిసి వారిలో ఒకరిని తపస్సు చేసి శివుని మెప్పించి పాశుపదాశ్రమను పొందమని సలహా ఇచ్చాడు. పాండవులు ఆ పనికి అర్జునుని ఎన్నుకుంటారు. అర్జునుడు ఇంద్రకీల పర్వతంపై ఒంటికాలిపై చేతులు పైకి ఎత్తి పంచాగ్నుల మధ్య ఘోరమైన తపస్సు చేస్తాడు. శివుడు అర్జునుడు భక్తికి మెచ్చి ఇంకొంత పరీక్షించడానికి వేటగాని రూపంలో ఒక ఎలుగుబంటిని తరుముకుంటూ వస్తాడు. ఇంతలో ఆ ఎలుగుబంటిని అర్జునుడి వైపు వస్తుంది. అర్జునుడు వెంటనే తన విల్లుతో ఆ ఎలుగుబంటిని బాణము విసురుతాడు. అదే సమయంలో వేటగాడి రూపంలో ఉన్న శివుడు కూడా బాణము విసురుతాడు. ఆ రెండు బాణాలు ఒకేసారి తగిలి ఎలుగుబంటి మరణిస్తుంది. ఇప్పుడు ఎలుగుబంటిని చంపింది నేనే అంటూ నేనేనని తగు దిగుతారు. మాటలు కాస్త యుద్ధానికి దారితీస్తాయి. శివుడు ప్రతాపం ముందు తట్టుకోలేక అర్జునుడు అలసిపోతాడు. అయితే శివలింగాన్ని తయారు చేసి పూజిస్తాడు. తాను శివలింగం మీద వేస్తున్న పూలు వేటగాని మీద పడడం గమనించి శివుడే వేటగాడని గుర్తిస్తాడు. అప్పుడు శివుడు తన స్వరూపంతో ప్రత్యక్షమై అర్జునుడు కోరుకునే పాశుప్రదాసమును ప్రసాదిస్తాడు. ఆ అద్భుత క్షణాలు గుర్తుగా ఇంద్రకీలాద్రిపై విజయేశ్వర స్వామి గుడిని అర్జునుడు ప్రతిష్ఠించారని పురాణాలు చెప్పబడ్డాయి. అందరూ చెప్పండి ఓం నమః శివాయ అని.